ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి మళ్లీ అభ్యర్థిగా ప్రకటిస్తూ చేసిన వ్యాఖ్యలు అంతర్గత విభేదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రకటనకు కౌంటర్గా కొండా సుష్మిత చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పరకాల నియోజకవర్గ అభ్యర్థిత్వం సీఎం పిలుపుపై కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ తీవ్రంగా స్పందించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా ఈ కామెంట్లు ఉన్నాయని భావించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న మంత్రి కొండా సురేఖ కాసేపట్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. తన కూతురు సుష్మిత అలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో ఆ పరిస్థితులకు గల కారణాలను కమిటీ రాతపూర్వకంగా వివరణ ఇవ్వనున్నట్లుగా సమాచారం. సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె సొంత అభిప్రాయాలని, వాటితో పార్టీకి సంబంధం లేదని కొండా సురేఖ ఇప్పటికే పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆమె పీసీసీ కమిటీకి వివరించనున్నారు.